హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రాలీ ఏ. ఈ రోజు మనం జనరేటివ్ ఏ ట్యుటోరియల్ సిరీస్ లో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ లైసెన్స్ టైప్స్ గురించి తెలుసుకుందాం. అదే మిట్ వర్సెస్ ప్రొప్రైటరీ. మనకు చాలా సార్లు ఎన్నో డౌట్స్ వచ్చే ఉంటాయి. అసలు ఎంఐటి లైసెన్స్ అంటే ఏంటి, ప్రొప్రైటరీ అంటే ఏంటి, డెవలపర్స్, కంపెనీస్, స్టార్ట్అప్స్ కి ఎఫెక్ట్ ఎలా ఉంటుందని ఈ వీడియోలో మనం వన్ బై వన్ క్లియర్ గా తెలుసుకుందాం. సో ఫస్ట్, వాట్ ఈ సాఫ్ట్వేర్ లైసెన్స్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్ గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ లైసెన్స్ అనేది ఒక అగ్రిమెంట్. డెవలపర్ క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ ని మనం ఎలా యూజ్ చేయాలి అని చెప్పేది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఫ్రీగా వాడొచ్చా, మాడిఫై చేయొచ్చా లేదా సెల్ చేయొచ్చా, ఇలాంటివన్నీ. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కి లైసెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మోడల్స్ ని ట్రైన్ చేయడం కాస్ట్లీ అండ్ పవర్ఫుల్ ఉంటాయి. మనం యూజ్ చేసే లైసెన్స్ ఏదైతే ఉందో అదే డిసైడ్ చేస్తుంది ఏమనంటే రీసెర్చ్ కోసం ఓపెన్ గా వాడాలా లేక కమర్షియల్ కి లాక్ చేయాలా అని. సో మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ లైసెన్సింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం మిట్ లైసెన్స్ గురించి తెలుసుకుందాం. మిట్ అనేది వాళ్ళ ఒక ఓపెన్ సోర్స్ లైసెన్స్. ఇందులో ఫీచర్స్ ఎలా ఉంటాయంటే మనం కోడ్ ని ఫ్రీగా యూజ్ చేయొచ్చు, పర్సనల్ అయినా లేకపోతే కమర్షియల్ అయినా ఏదైనా సరే, మాడిఫై చేయొచ్చు, రీడిస్ట్రిబ్యూట్ కూడా చేయొచ్చు. బట్ ఉన్న ఒకే ఒక కండిషన్ ఏంటంటే ఒరిజినల్ కాపీరైట్ నోట్ ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ లో మిట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇందులో డెవలపర్స్ కి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. అంటే డౌన్లోడ్ ఆప్షన్స్ కానీ, ఫైన్ ట్యూన్ కానీ, అలానే యాప్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే స్టార్ట్అప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిస్క్ తక్కువగా ఉంటుంది. పర్మిషన్ అడగాల్సిన అవసరం ఉండదు. రీసెర్చర్స్ కి ఇది ఫ్రీ ప్లే గ్రౌండ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ప్రొప్రైటరీ లైసెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది మిట్ లైసెన్స్ ఏదైతే ఉందో దానికి కంప్లీట్లీ ఆపోజిట్. ఇది కంపెనీ కంట్రోల్లో ఉంటుంది. మనం కోడ్ ని ఫ్రీగా వాడలేం, రూల్స్ ఫాలో చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కువ సార్లు పేమెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్ ని రెంట్ తీసుకున్నప్పుడు మనం డ్రైవ్ చేస్తాం, కానీ ఓనర్షిప్ ఎవరిది ఉంటుంది? కంపెనీదే ఉంటుంది. మనం రూల్స్ ఫాలో చేయాలి ఇందులో. సో ఇలా ప్రొప్రైటరీ లైసెన్స్ అనేది వర్క్ చేస్తుంది. ఇంకా మీకు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఎగ్జాంపుల్స్ కావాలంటే నేను చెప్తాను. GPT-4, క్లౌడ్, జెమినీ. మనం మోడల్ ని డౌన్లోడ్ చేయలేం, ఏపీఐ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయాలి. సో మనం అలా యూజ్ చేసినప్పుడు మన యూసేజ్ కూడా ఛార్జ్ ఉంటుంది. దీని వల్ల అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. కంపెనీ R&D కాస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రికవర్ అవుతాయి. క్వాలిటీ అండ్ సేఫ్టీ మెయింటైన్ చేయొచ్చు. డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. డెవలపర్ లాక్ ఇన్ అయిపోతాడు ఇందులో. అలానే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓపెన్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ అనేది స్లోగా ఉంటుంది. ఇప్పుడు మనం మిట్ వర్సెస్ ప్రొప్రైటరీ యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఓనర్షిప్. ఎంఐటి లైసెన్స్ లో ఓనర్షిప్ అనేది ఎవరికైనా ఉంటుంది. అలానే ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు. కానీ ప్రొప్రైటరీ లైసెన్స్ కి వచ్చేసరికి ఓనర్షిప్ అనేది కంపెనీ కంట్రోల్లో ఉంటుంది. అలానే కాస్ట్ వచ్చేసరికి మిట్ లైసెన్స్ లో ఫ్రీ, అలానే ప్రొప్రైటరీ లైసెన్స్ లో కాస్ట్ అనేది పెయిడ్. అలానే ఫ్లెక్సిబిలిటీ మిట్ లో వెరీ హైగా ఉంటుంది. ప్రొప్రైటరీ లైసెన్స్ కి వచ్చేసరికి లిమిటెడ్ గా ఉంటుంది. ఇంకా సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే మిట్ ఏదైతే ఉందో అది డెమోక్రసీ ఆఫ్ సాఫ్ట్వేర్. అలానే ప్రొప్రైటరీ ఏదైతే ఉందో అది కంపెనీ కింగ్డమ్ అని చెప్పొచ్చు. ఇంకా మీకు రియల్ వరల్డ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎగ్జాంపుల్స్ కావాలి అంటే నేను చెప్తాను. కొన్ని ఓపెన్ మోడల్స్ ఉంటాయి, లైక్ మిస్ట్రల్ 7B, ఫాల్కన్ LLM. ఇవి ఓపెన్ మోడల్స్ లో ఉన్న MIT టైప్. స్టార్ట్అప్స్ కూడా కస్టమైజ్ చేయొచ్చు. అలానే ప్రొప్రైటరీ మోడల్స్ లో GPT-4, క్లౌడ్ వెరీ పవర్ఫుల్, కానీ మనం పే చేసి యూజ్ చేయాలి. అసలు స్టార్ట్అప్స్ కి డెసిషన్ ఏంటి? ఏ లైసెన్స్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే ఓపెన్ సోర్స్ వాడాలా, ఓపెన్ సోర్స్ అయితే ఫ్రీగా ఉంటుంది, అలానే లో కాస్ట్ కూడా ఉంటుంది. ప్రొప్రైటరీ వాడాలా, ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి, బెటర్ యాక్యురసీ ఉంటుంది. సో చాలా మంది కూడా ఇందులో కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. మీకు ఫ్రీడమ్ ఎక్కువ ఉండి లో కాస్ట్ కావాలి అనుకుంటే ఓపెన్ వాడండి. లేదు నాకు ఫాస్ట్ రిజల్ట్స్ కావాలి, అలానే బెస్ట్ యాక్యురసీ కావాలంటే ప్రొప్రైటరీ వాడేయండి. ఇంకా చెప్పాలంటే లైసెన్సింగ్ బిజినెస్ అనేది ఎథనిక్స్ ని షేప్ చేస్తుంది. MIT ఓపెన్ మోడల్స్ ఎంకరేజ్ కొలాబరేషన్. ప్రొప్రైటరీ మోడల్స్ కంపెనీస్ కి రెవెన్యూ అండ్ సేఫ్టీ కంట్రోల్ ఇస్తాయి. సో ఇలా చాలా మంది కూడా డౌట్స్ పడుతూ ఉంటారు. స్టూడెంట్స్ ఏ మోడల్స్ యూజ్ చేయాలి, స్టార్ట్అప్ కంపెనీస్ ఏ మోడల్ యూజ్ చేయాలి, ఎంటర్ప్రైజెస్ ఏ మోడల్ యూజ్ చేయాలని. సో నేను వన్ బై వన్ చెప్తాను, ఫాలో అయిపోండి. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిట్ మోడల్స్ వాడడం బెస్ట్. ఎందుకంటే ఇవి ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ కాబట్టి. అలానే స్టార్ట్అప్స్ కంపెనీస్ బడ్జెట్ అండ్ గోల్ బట్టి చూస్ చేయాలి. ఎంటర్ప్రైజెస్ కి వచ్చేసరికి ప్రొప్రైటరీ రిఫర్ చేస్తాను, ఎందుకంటే సపోర్ట్ అండ్ కంప్లైన్స్ రెండు దొరుకుతాయి. చాలా కంపెనీస్ కూడా హైబ్రిడ్ అప్రోచ్ వాడుతున్నాయి, ప్రోటోటైపింగ్ ఓపెన్ మోడల్స్ తో, అలానే స్కేలింగ్ ప్రొప్రైటరీ తో. సో ఈ రోజు మనం కంప్లీట్ గా లైసెన్స్ టైప్స్ ఏంటి, ఎవరు ఏ లైసెన్స్ టైప్ యూస్ చేస్తే బెస్ట్ క్లియర్ గా తెలుసుకున్నాం కదా. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ ఇన్ నెక్స్ట్ వీడియో. అలానే మీరు కనుక కంప్లీట్ గా జనరేట్
జనరేటివ్ AI నేర్చుకుందాం అని అనుకుంటే మన బ్రాలీ ఏలో జాయిన్ అయిపోండి. మన బ్రాలీ ఏలో వితిన్ 3 to 6 months లో బిగినర్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ వరకు జనరేటివ్ AI కంప్లీట్ గా టీచ్ చేసేస్తారనమాట. అలానే మనం ప్లేస్ అయినంత వరకు మనకి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో కంప్లీట్ గా జనరేటివ్ AI నేర్చుకుందాం అని అనుకున్న వాళ్ళు మన బ్రాలీ ఏలో జాయిన్ అయిపోవాల్సిందే.